అయ్యో నేను వాణ్ణి రెచ్చగొట్టడం లేదు, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు యమునా. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ ఇది బాబా గారి ఆజ్ఞ. నువ్వు సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, ఇది ఆయనకెలా? కానీ బాబా గారికి ఎవరు చెప్తారు, ఆయనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు. చూడు పిన్ని, మన ఇంట్లో ఎవరు ఎప్పుడు దేని గురించి మాట్లాడుకున్నా బాబా గారికి వినపడతాయి. ఇది తెలీదా నీకు? నువ్వు ఆయన ఆదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అన్న విషయం ఆయనకి తెలిసిందే అనుకో, అయ్యో 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 నేను గీతలా మార్చి గోశాలలో కట్టేస్తారు. లేదు లేదు లేదు. సరే ఇలా అనుకో, ఒకవేళ ఆయన దయతలిచి క్షమించి వదిలేసినా మా అమ్మకి నీ గురించి చెప్తారు కదా. మనోరమ అక్క, మా అమ్మ నిన్ను ఊరికే వదులుతుంది అనుకుంటున్నావా? వదిలిపెట్టదు కదా. వద్దు వద్దు, దయచేసి అమ్మకి చెప్పకు, తప్పైపోయింది. క్షమించండి, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను బాబా, పెద్ద మనసుతో క్షమించండి, శిక్షించకండి శిక్షించకండి. మనం సక్కుకి సంబంధాలు చూడాలనుకున్నాం, కానీ శ్రీమంతుల కుటుంబం నుంచి పెళ్లి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇదంతా ఖచ్చితంగా పాండురంగడి చలవే. శుభ సంకేతం ఇది. అవును, కానీ అత్తయ్య గారు, వదిన ఈ పెళ్లి సంబంధం తెచ్చిందని మీరు... ఆ సత్యభామ మీద నాకు అస్సలు నమ్మకం లేదు, కానీ ఇది బంగారం లాంటి సంబంధం, వెతుక్కుంటూ వచ్చింది. అవును, రేపే వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుంటాను. తెలిసిన వాళ్ళు కనబడితే ఆరా తీస్తాను, వాళ్ళ గురించి తెలుసుకుంటాను. అన్నీ కలిసొస్తే మంచిదే కదా. అయినా మన సక్కు అప్పుడే పెళ్ళిడికి వచ్చిందా? తన నత్తారింటికి పంపడం గురించి ఆలోచిస్తున్నాం.